భయ్యా రీసెంట్‌గా అయితే ఇప్పుడు వీడియో అయితే ట్రెండింగ్‌లో అయితే ఉంది భయ్యా. బంగ్లాదేశ్‌లో జరిగింది. చాలామంది తెలిసే ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం గనక సైలెంట్‌గా ఉంటే మాత్రం రేపు మన దగ్గర కూడా వస్తదని చెప్పేసి నా యొక్క నమ్మకం భయ్యా. మహమ్మద్ ప్రవర్తనను అవమానించని చెప్పేసి ఒక నిరాధారణ ఆరోపణలతోటి చేసి భయ్యా 30 ఏళ్ల హిందూ ఫ్యాక్టరీ కార్మికుడిని దీపు చంద్రన్‌ను అతి దారుణంగా అయితే కొట్టించి చంపారు భయ్యా. అక్కడితో ఆగలేదు భయ్యా. ఇంకా చాలా జరిగింది. తర్వాత అతని మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు భయ్యా. ఈ ఘటన చూసి చాలా మందికైతే భయపడుతున్నారన్నమాట అక్కడ జనాలైతే. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే దారుణంగా అయితే భయ్యా. మొత్తం ముస్లిం మెజారిటీని పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు. క్రిస్టియన్‌తో కూడా ఈ మధ్య చూసాము. ఒక అమ్మాయిని కూడా తననేదే జరిగింది. బుర్కా ధరించలే అని చెప్పేసి. ఈళ్ళేం చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకే తెలియాలి. అంటే పాకిస్తాన్ కంటే డేంజర్‌గా మారిందయ్యా. ఈళ్ళేమనుకుంటున్నారంటే మన యొక్క మేఘాలయాన్ని మొత్తం ఆక్రమించేసుకుంటాం. మొత్తం ఈస్ట్ మొత్తం మాదికే అయిపోతదని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారన్నమాట. వాళ్ళు ఇండియన్ అయితే టార్గెట్ ఏస్తున్నారు భయ్యా. ముస్లింలు రెచ్చగొట్టేసి హిందూ వాళ్ళని చంపడం అయితే వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకున్నారన్నమాట. హిందూ ఒకటే కాదు భయ్యా. క్రిస్టియన్ వాళ్ళని కూడా రీసెంట్ మీరు చూస్తూనే ఉన్నాం అనుకుంటా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే. ఇక్కడ మనం వీడియో అయితే పెట్టలేము. యూట్యూబర్స్ చంపేత్తారు కాబట్టి మనని. సో, దాని గురించి అయితే మనం ఏం పెట్టలేకపోతున్నాం గానీ, బట్ రీసెంట్‌గా అయితే ఇది ముచ్చట జరిగింది భయ్యా. ఈ వీడియో మాత్రం ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ భయ్యా. దీని గురించి అయితే కొంచెం మాట్లాడండి. మీరు పంపించండి, షేర్ చేయండి. అంటే నా వీడియో కాదు ఎవరు చేసినా సరే గానీ, ఫస్ట్ అయితే తెలుసుకోండి భయ్యా. ఇది మన దాకా కూడా వస్తది ఖచ్చితంగా గ్యారంటీ చెప్తున్నాను. అతను అన్నాడో లేదో తెలీదు గాని భయ్యా, ఈళ్ళు కావాలని చంపారని జెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్యా. ఇది ఖచ్చితంగా చెప్తున్నానంట. ఒక మనిషిని అంత ఘోరాతి ఘోరంగా కొట్టి చంపడం అయితే మామూలు విషయం కాదు భయ్యా. మరింత దారుణాతంగా ఉంటారా? ఇదేనా నేర్పించింది వాళ్ళకి? నీయమ్మ చెత్త నా కొడుకులు చెప్తేను. అక్కడి ప్రభుత్వం గూడా దీనిపై రియాక్షన్ ఏం లేదు భయ్యా. వాళ్ళు గూడా దీనికి సపోర్టే ఇస్తున్నారంట. ఇప్పటివరకైతే కేసు గూడా బుక్ అవ్వలేదు అక్కడ. ఇంత జరిగిన తర్వాత గూడా. 10 మంది కలిసి చంపేసి, కొట్టి చంపారంటే వాళ్ళెంత దూరమైతే ఆలోచించారో అర్థం చేసుకోండి. ప్రభుత్వం గూడా ఇంతవరకు అయితే కనీసం ఒక రియాక్షన్ పోలీస్ కంప్లెయింట్ కూడా ఫైల్ చేయలేకపోయింది భయ్యా. అతని న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా అయితే మనం పోరాడాలి భయ్యా. ఇది ఇక్కడితో అయిపోదు. ఒక హిందువు అనేవాడు ఎక్కడున్నా సరే మనం గూడా ఏ విధంగా ఆలోచించాలో అదే విధంగా ఆలోచించాల్సిన టైం వచ్చింది భయ్యా. వాళ్ళెంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో మనం గూడా ఒక యూనిట్‌గా ఉంటే బావుంటదని చెప్పేసి నా అభిప్రాయం భయ్యా. ఇప్పుడు హిందువులకైతే టైం అయితే వచ్చింది భయ్యా. రేపు పొద్దున మనకు గూడా ఇలాంటి సిట్యుయేషన్ అనుకోండి. ఇంకో కంట్రీ కూడా లేదు మనకైతే. దీనిపైన ఇంకా లాంగ్ వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ అడగండి భయ్యా. ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే డీటెయిల్‌గా కావాలనుకుంటే ఏం జరిగిందనేది.